యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్తవ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం అర్థం: ఓ అర్జున, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావంతో నీ విద్యుత్ ధర్మంను నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. రోజువారీ జీవితంలో ఈ శ్లోకం ఉపయోగం. మనం చదువు, జాబు, బిజినెస్ ఏది చేసినా ఫలితం మన చేతిలో ఉండదు. కానీ పని చేయడం మాత్రం మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాకపోతే నేను ఫెయిల్ అయ్యాను అని బాధపడకూడదు. సక్సెస్ వచ్చినా గర్వం రాకూడదు. ఫెయిల్ అయినా నిరాశ చెందకూడదు. ఇలా బ్యాలెన్స్డ్గా ఉండడాన్నే గీత యోగం అని చెబుతుంది. ఈ శ్లోకం ముగింపు అనగా ఈ శ్లోకం ఏం చెబుతుందో తెలుసుకుందాం. కర్తవ్యాన్ని చేయాలి, ఫలితానికి బంధం కాకుండా ఉండాలి, సక్సెస్ ఫెయిల్యూర్ను సమంగా చూడాలి. ఇదే నిజమైన యోగం. ఈ శ్లోకం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని మార్గదర్శకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్తవ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే.